హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, స్విట్జర్లాండ్ ఏం ప్రపోజ్ చేసింది, రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే కదా. ఈ రెండు కంట్రీస్ ఆల్మోస్ట్గా 2 సంవత్సరాల నుంచి వార్లో ఉన్నాయి. సో ఈ కంట్రీస్ మధ్యలో వార్ ఆపడానికి యుక్రెయిన్ విజ్ఞప్తి మేరకు స్విట్జర్లాండ్ అనేది ఒక ప్రపోజల్ పెట్టింది. ఏంటి అంటే కనుక, మేము ఈ జూన్ 15th 16th ఏదైతే 2024 జూన్ 15-16 ఉందో అప్పుడు ఇటలీలో G7 సమ్మిట్ జరగబోతుంది. దాంట్లో భాగంగా అన్ని కంట్రీస్ ఎప్పుడైతే అటెండ్ అవుతాయో G7 కంట్రీస్, ఆ ప్లాట్ఫామ్లో మేము ఒక పీస్ డీల్ని స్పాన్సర్ చేయబోతున్నాము అని, అట్లీస్ట్ యుక్రెయిన్ నుంచి యుక్రెయిన్ సైడ్ నుంచి అనమాట ఈ పీస్ డీల్ అనేది మేము స్టార్ట్ చేయబోతున్నాము. కొన్ని కన్సల్టేషన్స్ చేసి దీన్ని ఎలా ముగించవచ్చు అనే దానికి ప్రపోజ్ చేయబోతున్నాం అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనమేం తెలుసుకోవాలి, ఇలాంటి పీస్ డీల్ అనేది ఎందుకు జరుగుతోంది, అసలు ఫస్ట్ ఏంటంటే స్విట్జర్లాండ్కి ఇంట్రెస్ట్ ఏంటి పీస్ డీల్లో, స్విట్జర్లాండ్ ఇలాంటి దాన్ని ప్రపోజ్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే రష్యా యుక్రెయిన్ వార్లో యుఎస్ కానీ, వెస్ట్రన్ కంట్రీ కానీ, లేకపోతే యూరోపియన్ కంట్రీస్ కానీ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి కదా, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో మనం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇండియా కానీ అదర్ కంట్రీస్ కానీ ఇన్వాల్వ్ అవ్వండి, స్విట్జర్లాండ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అనే విషయం తెలుసుకుందాం. దాంతోపాటు బ్రీఫ్గా మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉండొచ్చు రష్యా యుక్రెయిన్ వార్ అనేది అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఈ రెండు కంట్రీస్ మధ్యలో డిఫరెన్సెస్ అనేవి ఎందుకు స్టార్ట్ అయ్యాయి, దాంతోపాటు అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. ఒకవేళ ఇండియాని పిలిస్తే కనుక ఇండియా పార్టిసిపేట్ చేస్తుందా, మరి ఈ పీస్ డీల్ని యుక్రెయిన్ విజ్ఞప్తి మేరకు స్టార్ట్ చేసింది కదా స్విట్జర్లాండ్, మరి రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఆల్రెడీ మనం చూస్తే రీసెంట్గా 5th టైం ఆయన ఎలెక్ట్ అయ్యారు కదా. సో ఆయన ఒకవేళ పీస్ డీల్ని ఇన్వైట్ చేస్తారా, యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే ఆయన అసలు దీన్ని ఏమంటున్నారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్న నేపథ్యంలో ఈ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో మనకి బ్లాక్ సీ రీజన్ కానీ, రష్యా యుక్రెయిన్ బౌండరీ కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. జాగ్రఫికల్ ఏరియా అంటే మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఆ నియర్ బై ఏరియాస్ అన్నీ కూడా తెలుసుకోవాలి. దాంతోపాటు మనం రష్యా యుక్రెయిన్ వార్ అనగానే మెయిన్ రీజన్ ఏంటి, నాటో గురించి. నాటో రీసెంట్ టైమ్స్లో చాలా న్యూస్లో ఉంది రష్యా యుక్రెయిన్ వార్ వల్ల. సో మనకు తెలిసిందే రీసెంట్గా 2 కంట్రీస్ జాయిన్ అయినాయి. సో ఈ నాటో కంట్రీస్ గురించి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. నాటో కంట్రీస్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఏమేమి జాయిన్ అవ్వండి రీసెంట్ టైమ్స్లో, అసలు నాటో కంట్రీస్ మెంబర్ కంట్రీస్ గురించి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో నాటోలో ఉన్నది ఎవరు, లేనిది ఎవరు, ఇవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మీకు గుర్తుంటే కనుక 2023 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా యుక్రెయిన్ బార్డరింగ్ కంట్రీస్ అడిగారు, ఎందుకంటే రష్యా యుక్రెయిన్ న్యూస్లో ఉంది కాబట్టి. సో ఇలా ఏమైనా అప్కమింగ్ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటివి అడిగే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు మీరు వెస్ట్ ఏషియాని కూడా చూసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు కూడా ఎగ్జామినర్స్ ఏరియాస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం, డిస్కషన్ ఏంటి అనేది చూద్దాం. అసలు ఫస్ట్ వై న్యూస్, తర్వాత బ్యాక్గ్రౌండ్ ఏంటి దీనికి, దాని తర్వాత అసలు ఈ సమ్మిట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అనేది చూద్దాం. దాంతోపాటు అసలు రష్యా రియాక్షన్ ఏంటి, ఇండియా పార్టిసిపేట్ చేస్తుందా లేదా ఇలాంటి సమ్మిట్లో, దాంతోపాటు రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది బ్రీఫ్గా చూద్దాం. మనం అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు స్టార్ట్ అయింది అనేది. దాంతోపాటు రీసెంట్ యాక్సెస్ ఆఫ్ ఈవిల్ 2.0 అనేది ఒక అలయన్స్ లాగా స్టార్ట్ చేశారు కొన్ని కంట్రీస్, అదేంటి అనేది కూడా చూద్దాం. అది ఆల్దో రష్యా యుక్రెయిన్ వార్కి డైరెక్ట్గా లింక్ అవ్వకపోయినా ఈ సందర్భంలో మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాని తర్వాత వే ఫార్వర్డ్ చూద్దాం. సో ఇది సిలబస్ మ్యాపింగ్లో మీకు తెలిసిందే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దాని తర్వాత అసలు వై న్యూస్ అని కనుక చూస్తే, విత్ రష్యా యుక్రెయిన్ వార్ ఆల్రెడీ మీకు తెలిసిందే, ఇది లాస్ట్ 2022 ఫిబ్రవరిలో స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ 3rd ఇయర్లోకి ఎంటర్ అయింది. రష్యా యుక్రెయిన్ వార్ ఆగట్లేదు, మీకు తెలిసిందే చాలామంది యుక్రెయిన్ నుంచి బార్డరింగ్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు, హ్యుమానిటేరియన్ క్రైసిస్ వస్తుంది. సో యుక్రెయిన్ ప్రెసిడెంట్ అన్ని కంట్రీస్ని అడుగుతున్నారు, మీరు ఇన్వాల్వ్ అయ్యి దీనికి ఒక ముగింపు ఇవ్వండి అని చెప్పి. అలా డిఫరెంట్ ప్రపోజల్స్ మధ్యలో రీసెంట్గా యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జెలెన్స్కీ, ఈయన స్విట్జర్లాండ్ విజిట్ చేసిన సందర్భంలో ఈయన రిక్వెస్ట్ చేశారన్నమాట స్విట్జర్లాండ్ని, మీరు ఒక పీస్ కాన్ఫరెన్స్ లాంటిది లేకపోతే పీస్ డీల్ లాంటిది ప్రపోజ్ చేస్తే మేము విల్లింగ్గా ఉన్నాం పార్టిసిపేట్ చేసి వార్ని ఎండ్ చేయడానికి అని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడు దీని పీస్ డీల్ అనేది జూన్ 15th to 16th ఇటలీలో G7 సమ్మిట్ జరిగేటప్పుడు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, G7 కంట్రీస్ అంటే ఏంటి. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసాం, బట్ స్టిల్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమేమి కంట్రీస్ ఉన్నాయి, యుఎస్, యూకే, ఇటలీ, తర్వాత ఫ్రాన్స్ ఉంది, జర్మనీ ఉంది, దాంతోపాటు జపాన్ ఉంది. సో ఇవి 7 కంట్రీస్, G7 కంట్రీస్ అంటాం. మరి G7 అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ఏ 7 కంట్రీస్ ఏ బేసిస్ మీద ఫామ్ అయినాయి అంటే కనుక, మోస్ట్ ఎకనామికల్లీ అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్ని అంటే ఆర్థికంగా బాగా డెవలప్ అయిన కంట్రీస్ అన్ని G7గా ఫామ్ అయింది. దాని తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఒకప్పుడు రష్యా కూడా దీంట్లో భాగంగానే ఉంది, G8గా ఉండేటప్పుడు. కానీ మీకు తెలిసిందే కదా, క్రైమియా ఎనెక్సేషన్ ఎప్పుడైతే జరిగిందో 2014లో, ఇది ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. సో ఇది ఎనెక్సేషన్ జరిగినప్పుడు 2014లో అప్పుడు దీన్ని ఖండిస్తూ
రష్యాని G8 నుంచి ఎక్స్పెల్ చేశారు ఈ G7 కంట్రీస్. సో రష్యా బయటకు రావడంతో G7గా మళ్ళీ మారిందనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. తర్వాత అసలు ఫస్ట్ హిస్టరీ ఆఫ్ ద స్విస్ న్యూక్లియర్ డీల్. అసలు ఈ పీస్ డీల్ని ప్రమోట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి చూస్తే కనుక స్విట్జర్లాండ్ అనే కంట్రీ ఎక్కువ న్యూట్రాలిటీ అనేదాన్ని వాళ్ళ ఫారిన్ పాలసీలో భాగంగా చూస్తారనమాట. న్యూట్రాలిటీ అంటే జనరల్గా వాళ్ళు ఏ సైడ్ తీసుకోరు. ఒకవేళ యుద్ధం జరుగుతూ 2 పార్టీస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ విషయంలో కూడా ఒకసారి ఇండియాని సపోర్ట్ చేశారు, తర్వాత పాకిస్తాన్ని సపోర్ట్ చేశారు. సో అలా వాళ్ళు ఎప్పుడూ కూడా 2 పార్టీస్కి ఫేవర్గా ఉంటారు, న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తారు, అంటే ఒక స్టాండ్ తీసుకోరు జనరల్గా. అది మనం చూస్తే కనుక ఫ్రాంకో రష్యన్ వార్ కానీ, రష్యా అనేది ఇంతకు ముందు ఏ కంట్రీకి నేమ్ అనేది మీరు ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇది 1870s జరిగినప్పుడు ఫ్రాంకో రష్యన్ వార్లో 2 పార్టీస్ మధ్యలో వార్ జరుగుతుందో వాళ్ళని స్పాన్సర్ చేయడం కానీ, లేదంటే తర్వాత మనకి వరల్డ్ వార్స్ టైంలో కూడా వాళ్ళు ఎవరిని క్లియర్ కట్గా సపోర్ట్ చేయలేదు. దాని తర్వాత ఇండియా పాకిస్తాన్ రెండింటిని బ్యాలెన్స్ చేశారు వాళ్ళ ఫారిన్ పాలసీ ప్రకారం. దాని తర్వాత మనం చూస్తే కొలంబో అనే శ్రీలంకను ఎల్టీటీ గవర్నమెంట్ మధ్యలో జరిగిన నెగోషియేషన్స్ కూడా స్విట్జర్లాండ్ హోస్ట్ చేయడం జరిగింది. ఇలా డిఫరెంట్ ఇన్స్టెన్సెస్లో వాళ్ళు ఫారిన్ పాలసీలో భాగంగా న్యూట్రాలిటీని మెయిన్గా అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా పీస్ని నెగోషియేట్ చేయడానికి చాలాసార్లు ప్రయత్నం చేశారు ఇంతకుముందు మనం హిస్టరీలో చూస్తే. సో అవే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు చూస్తే కనుక ప్రొటెక్టింగ్ పవర్. సో ఇక్కడ వరల్డ్ వార్ 2 సమయంలో కానీ, తర్వాత ఇండియాస్ ఇంట్రెస్ట్, పాకిస్తాన్ ఇంట్రెస్ట్ 1971-76లో భాగంగా కానీ, లేదంటే మనం చూస్తే సౌదీ అరేబియా ఇరాన్ మధ్యలో ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో అప్పుడు కానీ, యుఎస్ ఇరాన్ మధ్యలో కానీ, రష్యా యుక్రెయిన్ విషయంలో కానీ, ఇలా డిఫరెంట్ సందర్భాల్లో ప్రతిసారి కూడా వాళ్ళు మనకి స్విట్జర్లాండ్ అనేది న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తుంది. అంటే 2 పార్టీస్ని కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ని ఒకరి నుంచి ఇంకొకరికి వాళ్ళ కన్సర్న్స్ ఏంటి అనేది మీడియేషన్ లాగా అనమాట, మధ్యవర్తిత్వం అంటాం కదా. సో అలాంటివి చేయడం అనేది స్విట్జర్లాండ్ హిస్టరీలో ఫారిన్ పాలసీలో భాగంగా మనం చూడొచ్చు. దాంతో నేను ఇందాక చెప్పినట్టు తమిళ్ ఎల్టీటీ వాళ్ళ మధ్యలో శ్రీలంకన్ గవర్నమెంట్ విషయంలో కూడా మనం ఇది చూసామన్నమాట. సో రీసెంట్గా మనం చూస్తే రష్యా యుక్రెయిన్ వార్లో స్విట్జర్లాండ్ అనేది యుక్రెయినియన్ సైడ్ తీసుకుందనమాట. ఎందుకంటే వెస్ట్రన్ శాంక్షన్స్ ఎప్పుడైతే మనం రష్యాని యుక్రెయిన్ ఇన్వేషన్ కరెక్ట్ కాదని చెప్పి యుఎస్ లాంటి కంట్రీస్, వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ శాంక్షన్స్ అనేది ఇంపోజ్ చేయడం చూసాం కదా. ఈ కాంటెక్స్లో ఏంటంటే రష్యాని సపోర్ట్ చేయకుండా స్విట్జర్లాండ్ అనేది యుక్రెయినియన్ స్టాండ్ తీసుకుంది. సో ఇవన్నీ కూడా మనం స్విట్జర్లాండ్ అనే కంట్రీ దాని ఫారిన్ పాలసీలో భాగంగా న్యూట్రాలిటీ అనే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారనేది అర్థం చేసుకోవడానికి కొన్ని ఇన్స్టెన్సెస్ అనమాట. సో మన ఫారిన్ పాలసీలో కూడా నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అంటాం కదా, అలీన ఉద్యమం. అంటే మనం కూడా కోల్డ్ వార్ జరిగినప్పుడు మనం యూఎస్ని సపోర్ట్ చేయలేదు, యూఎస్ఎస్ఆర్ని సపోర్ట్ చేయలేదు. మనం అప్పుడే నాన్ అలైన్ మూవ్మెంట్ ఆర్ నామ్కి మనం కూడా ఇనిషియేషన్ తీసుకున్నాం అనమాట. అలానే స్విట్జర్లాండ్ అనే కంట్రీ కూడా న్యూట్రాలిటీ అనే దాన్ని వాళ్ళ ఫారిన్ పాలసీలో భాగంగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు రష్యా యుక్రెయిన్కి పీస్ డీల్ అనేది వాళ్ళు ప్రపోజ్ చేశారు. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు ఇక్కడ ఈ సమ్మిట్లో ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్విట్జర్లాండ్ అనేది ఇది హై లెవెల్ కాన్ఫరెన్స్. అంటే మెయిన్ ఏంటంటే కామన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్. అసలు ఏం చేయాలి, దీన్ని ఎలా అచీవ్ చేయాలి, అంటే రష్యా యుక్రెయిన్ మధ్యలో పీస్ అనేది ఎలా తీసుకురావాలనడానికి దీన్ని బేసిక్గా వాడుకోవాలని చెప్పి స్విట్జర్లాండ్ యూజ్ చేస్తుంది. సో దాంతోపాటు 120 కంట్రీస్ని ఇన్వైట్ చేయడం జరిగింది. దాంట్లో ఇండియా కూడా ఒక ఇన్వైటీ అనమాట. అంటే ఇండియాని కూడా వాళ్ళు ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వమని చెప్పి పిలిచారు. దాంతోపాటు అసలు రష్యా రెస్పాన్స్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. రష్యా రెస్పాన్స్ ఏంటి, అసలు రష్యాకి అఫీషియల్గా ఇన్విటేషన్ అనేది పంపించలేదు. సో రష్యన్ ప్రెసిడెంట్ ఏమంటున్నారు పుతిన్ ఈ విషయంలో, అసలు రష్యా లేకుండా మీరు యుక్రెయిన్ రష్యన్ వార్కి ఒక ముగింపు ఇవ్వాలనుకోవడం కానీ, లేకపోతే పీస్ డీల్ తీసుకురావాలనుకోవడం కానీ అసలు మంచి చర్య కాదు అని చెప్పి రష్యన్ ప్రెసిడెంట్ ఉద్దేశిస్తున్నారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మనం ఇంతకు ముందు మన హిస్టరీలో ఎప్పుడైతే మనం సైమన్ కమిషన్ని ఇన్వైట్ చేశారో, సైమన్ కమిషన్లో ఏమైంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి లేకపోతే ఇండియన్ ఫ్యూచర్ కోర్స్ ఏంటనే డిసైడ్ చేయడానికి దాంట్లో ఇండియన్స్ లేకుండా ఆల్ యూరోపియన్స్ని పంపించారనే కదా మనం సైమన్ గో బ్యాక్ అన్నాం. అలానే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ 2 పార్టీస్కి సంబంధించింది అన్నప్పుడు 2 పార్టీస్ని పిలిచి వాళ్ళ మధ్యలో కన్సర్న్స్ ఏంటి, రష్యా యుక్రెయిన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, యుక్రెయిన్ రష్యా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది అలా వాళ్ళని కన్సల్ట్ చేసి ఒక పీస్ డీల్ తీసుకొస్తే అది ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. లేకపోతే ఇక్కడ ఏమవుతుంది, రష్యా పార్టిసిపేషన్ లేకుండా ఒక పీస్ డీల్ని ప్రపోజ్ చేస్తే అన్ని కంట్రీస్ చేసినా కానీ రష్యా దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మేము అసలు ఇన్విటేషన్ మాకు లేనప్పుడు మేము ఎలా యాక్సెప్ట్ చేస్తాం దీన్ని అని. సో రెస్పాన్స్ కూడా రష్యాది అలానే ఉంది. దెన్
మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఇండియాస్ పార్టిసిపేషన్. ఒకవేళ ఇండియాని ఆల్రెడీ ఇన్వైట్ చేశారు కాబట్టి పార్టిసిపేట్ చేస్తుందా లేదా అంటే మనం తెలుసుకోవాల్సింది జూన్ 15, 16 అంటే ఆ టైంకి మనకి జనరల్ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ కూడా వస్తుంది. సో కొత్తగా ఫామ్ అవుతున్న గవర్నమెంట్కి హెడ్గా ఏ ప్రైమ్ మినిస్టర్ ఉంటారో ఆ ప్రైమ్ మినిస్టర్ డెసిషన్ అనమాట. ఇది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది వాళ్ళ చాయిస్. కానీ ఇక్కడ ఏంటంటే ఒకవేళ వాళ్ళు వెళ్తే కనుక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ విజిట్ ఇదే అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట G7 సమ్మిట్కి. మీరు అనొచ్చు ఇందాక మనం స్టార్టింగ్లో చూసినట్టు G7 మెంబర్ కంట్రీస్లో మరి ఇండియా లేదు కదా, మరి G7 సమ్మిట్కి ఇండియా ఎందుకు వెళ్తుంది అని కూడా క్వశ్చన్ అడగవచ్చు. సో ఆ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఫస్ట్ టైం కాదు మనం ఇండియా G7 సమ్మిట్కి అటెండ్ అవ్వడం అనేది. ఇంతకుముందు జపాన్లో కానీ జర్మనీలో కానీ ఇలా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ సమ్మిట్స్ G7 సమ్మిట్స్ ఎప్పుడు జరిగాయి. అప్పుడు గెస్ట్ కంట్రీగా ఎవరైతే G7 సమ్మిట్ని హోస్ట్ చేస్తున్నారో ఆ కంట్రీ వేరే కంట్రీస్ని అంటే నాన్ మెంబర్ కంట్రీస్ని కూడా ఇన్వైట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే జియో పాలిటిక్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారో వాళ్ళని ఇన్వైట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అలా మనం జర్మనీ 2022లో పిలిచినప్పుడు అటెండ్ అయ్యాము. దాంతోపాటు 2023లో జపాన్లో G7 సమ్మిట్ జరిగినప్పుడు కూడా మనం అటెండ్ అయ్యాం. సో ఇటలీ అనేది ఈసారి పోస్ట్ చేస్తోంది కాబట్టి ఇటలీ విజ్ఞప్తి మేరకు మన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే కొత్తగా ఫామ్ అవుతారో వాళ్ళు అటెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళు అటెండ్ అయితే ఇది ఫస్ట్ విజిట్ అవుతుంది ప్రైమ్ మినిస్టర్ది ఛార్జ్ తీసుకున్న తర్వాత. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అసలు తర్వాత జెలెన్స్కీ ఆయన ఏం అంటున్నారు, ఇండియా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కనుక ఆయన ఇండియా సపోర్ట్ అడుగుతున్నారు. వాళ్ళు ప్రపోజ్ చేసిన కొన్ని పాయింట్స్ 10 పాయింట్స్ పీస్ డీల్ ఏదైతే ఉందో దాంట్లో ఇండియా సపోర్ట్ అడుగుతున్నారు. కానీ మీకు క్లియర్గా తెలిసింది ఏంటంటే ఇండియాకి రష్యా అనేది న్యాచురల్ ఫ్రెండ్. ఎప్పటి నుంచో కూడా రష్యా మనకి ఏ కంట్రీ మన సపోర్ట్ చేసినా చేయకపోయినా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిస్తే ఇంతకుముందు ఈ రీసెంట్ టైమ్స్లో చూస్తే కనుక యుఎస్ అనేది మనకు సపోర్ట్ మారింది. ఎందుకు? మెయిన్ రీజన్ చైనాని కౌంటర్ చేయడానికి వాళ్ళు ఒక కంట్రీ కావాలి, అది ఇండియాగా చూస్తున్నారు. వాళ్ళు ఇండో పెసిఫిక్లో కానీ లేకపోతే చైనాని కౌంటర్ చేయడానికి కానీ ఏషియాలో బలమైన దేశంగా ఇండియాని గుర్తించారు కాబట్టి వాళ్ళ బెనిఫిట్ కోసం ఇండియాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. అంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి, వాళ్ళు పాకిస్తాన్కి ఫేవర్గా ఉండేవాళ్ళు. కానీ ఫస్ట్ నుంచి కూడా మనకి సపోర్ట్ చేస్తున్న ఒక కంట్రీ ఏంటి అంటే కనుక రష్యా. సో మనం ఇండియా ఎప్పుడు కూడా రష్యాని ఒక ట్రూ ఫ్రెండ్గా మనం కన్సిడర్ చేసాం కాబట్టి మనం ఎప్పుడు కూడా రష్యాకి అగెయిన్స్ట్గా ఏ రిజల్యూషన్లోనూ ఓట్ చేయడం జరగలేదు. సో ఎప్పుడైనా UN సెక్యూరిటీ కౌన్సిల్లో కానీ జనరల్ అసెంబ్లీలో కానీ ఎలాంటి రిజల్యూషన్స్ రష్యా యుక్రెయిన్కి సంబంధించి ఇనిషియేట్ చేసినా కూడా అన్నిట్లో కూడా ఇండియా అనేది అబ్స్టైన్ అయింది. అంటే ఇండియా అసలు ఓటింగ్లో పార్టిసిపేట్ చేయలేదు. దానివల్ల ఏంటి, మనం రష్యాకి అగెయిన్స్ట్గాను ఉండట్లేదు, లేకపోతే యుఎస్కి అగెయిన్స్ట్గా కూడా ఉండట్లేదు అనమాట. అంటే మనం ఎప్పుడు కూడా ఆ న్యూట్రాలిటీ అనే దాన్ని లేకపోతే ఇండిపెండెంట్గా ఉన్న కంట్రీగా కానీ మనం ప్రూవ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇది ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత అసలు మనం బ్యాక్గ్రౌండ్కి వస్తే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు రష్యా యుక్రెయిన్ మధ్యలో వార్ స్టార్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అని మనం చూసుకోవాలి. దాని ముందు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మ్యాప్. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్లాక్ సీ. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ పాలస్తైన్ విషయంలో చూస్తే మెడిటరేనియన్ సీ కానీ రెడ్ సీ కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ హాట్స్పాట్స్గా మారాయి. ఇప్పుడు ప్రెసెంట్ రష్యా యుక్రెయిన్ వార్ సందర్భంలో మనం చూస్తే కనుక ఇది బ్లాక్ సీ అనమాట. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ సీ ఆఫ్ ఎజోవ్ అండ్ బ్లాక్ సీ రెండు మధ్యలో ఉండేది కర్చ్ స్ట్రైట్ అంటాం అనమాట. ఇది బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కర్చ్ స్ట్రైట్ అనేది సీ ఆఫ్ ఎజోవ్ని బ్లాక్ సీని కనెక్ట్ చేస్తున్న ఒక జలసంధి అంటాం కదా, స్ట్రైట్. ఇది మెయిన్గా. తర్వాత బ్లాక్ సీన్ బార్డరింగ్ కంట్రీస్ ఏంటనే చాలా ఇంపార్టెంట్. మనం చూస్తే కనుక టర్కీ ఒకటి ఉంది, మనకి బల్గేరియా ఉంది, రొమానియా ఉంది, జార్జియా ఉంది, ఇక్కడ జార్జియా ఉంటుంది, తర్వాత యుక్రెయిన్, రష్యా. సో జార్జియా ఇక్కడ. సో ఈ కంట్రీస్ అన్నీ కూడా బ్లాక్ సీ బార్డరింగ్ కంట్రీస్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, దెన్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటి, రష్యా యుక్రెయిన్ కూడా రెండు పక్కనే ఉండే దేశాలు. సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కూడా ఈ రష్యా యుక్రెయిన్ అనేవి ఇప్పుడు రీసెంట్గా ఇండిపెండెంట్ కంట్రీస్గా ఫామ్ అయినాయి. ఇప్పుడు సోవియట్ యూనియన్ ఎప్పుడైతే డిసింటిగ్రేట్ అయిందో అప్పటి నుంచి ఈ రెండు ఇండిపెండెంట్ కంట్రీస్ అయినాయి. అంతకుముందు ఈ రెండు కూడా USSRలో భాగంగానే ఉన్నాయి. సో అప్పుడు అంటే ఏంటి, ఫస్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక మీరు USSR అండ్ పోస్ట్ సోవియట్ యూనియన్, వీళ్ళు పోస్ట్ సోవియట్ యూనియన్ విడిపోయారు. అంతకుముందు ఏముండేది, వీళ్ళకి సేమ్ హిస్టరీ ఉంది, సేమ్ కల్చర్ ఉంది, సేమ్ లాంగ్వేజ్ ఉంది, సేమ్ ఎథ్నిసిటీ ఉంది. అంటే చాలా అంశాల్లో వాళ్ళకి సేమ్ కోరిలేషన్స్ ఉన్నాయన్నమాట. సో బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ ఏమంటున్నారు, ఒకప్పుడు మేము అందరం భాగంగానే ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేము చేస్తున్న దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ఈస్టర్న్ యుక్రెయిన్ ఏదైతే ఉందో, మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్ ఈక్వేషన్ చెప్తాను మీకు, ఇది యుక్రెయిన్, ఇది రష్యా. సో రష్యా
అనేది యూరోప్ మొత్తంలోనే అండ్ ఏషియాలో కూడా చాలా లార్జెస్ట్ కంట్రీ, ప్రపంచంలో లార్జెస్ట్ కంట్రీ అని మీకు తెలుసు. సో డిఫెన్స్లో కానీ మిగతా అన్నిట్లో కూడా రష్యా చాలా లార్జెస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. యూరోప్లో దాని తర్వాత ఉన్న సెకండ్ కంట్రీ ఏదైనా డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చూస్తే యుక్రెయినే ఉందన్నమాట. సో వీళ్ళ మధ్యలో ఏమవుతుంది అనేది ఫస్ట్ అర్థం చేసుకుందాం. దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యుక్రెయిన్ మనం టూగా డివైడ్ చేస్తే వెస్ట్రన్ యుక్రెయిన్ ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే రష్యాకి అగెయిన్స్ట్గా ఉన్నారు. ఎందుకు రష్యాకి అగెయిన్స్ట్గా ఉన్నారని నేను చెప్తాను. దాంతోపాటు ఇక్కడ ఈస్టర్న్ యుక్రెయిన్ ఏదైతే ఉందో ఈస్టర్న్ యుక్రెయిన్ అనే వాళ్ళు ఏంటంటే చాలామంది దాంట్లో మీ ముగ్గురులో ఒకళ్ళని చూస్తే వాళ్ళు రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడతారు, రష్యన్ కల్చర్ని పాటిస్తారు. సో వాళ్ళు ఏంటంటే రష్యా వాళ్ళు యుక్రెయిన్లో ఉంటున్నా కూడా మేము రష్యాలో ఉంటున్నట్టే వాళ్ళు భావిస్తారనమాట. దానివల్ల ఏమవుతుంది ఈ ఈస్టర్న్ యుక్రెయినియన్ పార్ట్ ఏవైతే ఉన్నాయో కొన్ని రీజియన్స్ని వాటిని ఏంటంటే వాళ్ళు వేర్పాటువాదులాగా ఫామ్ అయిపోయారు. అంటే యుక్రెయిన్ నుంచి సెపరేట్ అయిపోయి రష్యాలో కలవడానికి వాళ్ళు వాళ్ళ విల్లింగ్నెస్ చూపించారనమాట. దానివల్ల మెయిన్గా ట్రిగర్ అవుతుంది ఈ రష్యా యుక్రెయిన్ వార్ అనేది. ఇది ఒక రీజనే. దాంతోపాటు చాలా రీజన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మనకి సోవియట్ యూనియన్ డిసింటిగ్రేషన్ అయిపోయాక యుక్రెయిన్ ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఫామ్ అయ్యాక ఏమైందంటే యుక్రెయినియన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారనమాట. ఆయన ఏంటంటే కొంచెం డెవలప్మెంటల్ వర్క్ చేయకపోవడం వల్ల ఎకనామిక్ క్రైసిస్ ఫేస్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏమైంది ఇక్కడ వెస్ట్రన్ యుక్రెయిన్ పార్ట్ అంతా దేనికి దగ్గరగా ఉంది, అదర్ యూరోపియన్ కంట్రీస్కి దగ్గరగా ఉంది. సో యూరోపియన్ యూనియన్ అనేది ఏం చేసింది, ఒక మంచి ఎకనామిక్ డీల్ని ప్రపోజ్ చేసింది. అంటే మీరు మాతో ఎకనామిక్ డీల్ సైన్ చేస్తే కనుక మేము మీకు కావాల్సిన లోన్స్, గ్రాంట్స్, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఒక ప్రపోజల్ చేశారు. మరి అప్పుడు యుక్రెయిన్ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన ఏం చేశారు, ఆ డీల్ని రిజెక్ట్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయకుండా రష్యా నుంచి $15 బిలియన్ అప్పు తీసుకున్నారనమాట. అంటే ఆయన యూరోపియన్ యూనియన్ ఇచ్చిన డీల్ని క్యాన్సిల్ చేసి రష్యాకి అంటే అమ్ముడుపోయారు అన్నట్టు కొన్ని సంకేతాలు ఇచ్చారనమాట. దానివల్ల ఏమైంది ఈ వెస్ట్రన్ యుక్రెయిన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఈయన ఈ రష్యాకి సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఇప్పటికీ కూడా రష్యాని ఇండిపెండెంట్ కంట్రీగా అంటే యుక్రెయిన్ ఇండిపెండెంట్గా గుర్తించకుండా దీన్ని కూడా దీంట్లో కలిపేయడానికి ట్రై చేస్తున్నారేమో అని చెప్పి వాళ్ళల్లో ఇలాంటి ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత ఏమైంది మనకి 2014 టైంలో ఏమైంది ఈ దీని గురించే ప్రొటెస్ట్ జరగడం స్టార్ట్ అయింది. వెస్ట్రన్ యుక్రెయినియన్ పార్ట్ ఏమో యూరోపియన్ యూనియన్కి ఫేవర్గా, ఈస్టర్న్ యుక్రెయిన్ పార్ట్ ఏమో రష్యాకి ఫేవర్గా ప్రొటెస్టులు స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏమైంది ఈయన తప్పుకోవాల్సి వచ్చిందనమాట. రెబల్స్ అనే వాళ్ళు బాగా ప్రొటెస్టులు చేయడంతో ఏమైందంటే కనుక ఈయన అసలు రష్యాకి పారిపోయారు. ఎందుకంటే రెబల్స్ అనే వాళ్ళు ఎక్కడ అటాక్ చేస్తారో ఏమవుతుందనే ఉద్దేశంతో ఈయన రష్యాకి పారిపోవడం జరిగింది. సో అప్పుడు ఏమైంది ఈ 2014లో అంటే మెల్లగా రష్యాకి ఫేవర్గా ఉన్న ప్రెసిడెంట్ యుక్రెయిన్లో దిగిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు రష్యా ఏం చేసింది, ఇక్కడ క్రిమియా అనేది ఉంది. సో ఈ క్రిమియా అనేది ఒక స్మాల్ ఐలాండ్ బ్లాక్ సీలో ఉంది. ఇది ఒకప్పుడు రష్యానే యుక్రెయిన్కి గిఫ్ట్గా ఇచ్చిందనమాట. ఒకప్పుడు రష్యాగా భాగంగా ఉండే దాన్ని యుక్రెయిన్కి గిఫ్ట్గా ఇచ్చారు. సో అదేమైందంటే రష్యా ఇది మాలో భాగంగానే ఉంది, అంటే మనం ఒకవేళ మన పవర్ని కన్సాలిడేట్ చేయకపోతే ఇప్పుడు మనకి నచ్చినట్టు ఉండే ప్రెసిడెంట్ ఎలా తప్పుకున్నారో అలానే మన ఇంట్రెస్ట్లు అన్నీ అంటే రష్యన్ ఇంట్రెస్ట్లు తగ్గిపోయి వెస్ట్రన్ కంట్రీస్ కానీ లేకపోతే యూరోపియన్ కంట్రీస్ ఇంట్రెస్ట్లు పెరిగిపోతాయనే భయంతో రష్యా ఏం చేసిందంటే క్రిమియాని 2014లో ఎనెక్స్ చేసిందనమాట. అంటే వాళ్ళు క్యాప్చర్ చేశారు దాన్ని. సో అప్పుడు ఏమైంది అప్పటి నుంచి కూడా G8 నుంచి రష్యాని ఎక్స్పెల్ చేయడం వల్ల G7 అవ్వడం కానీ అప్పటి నుంచి కూడా ఈ రష్యా యుక్రెయిన్ మధ్యలో టెన్షన్స్ అనేవి ఇంకా ఎక్కువైనాయి అనమాట. దాంతో ఏమైంది ఫర్దర్గా ఇట్లా రెబల్స్ అనే వాళ్ళు స్టార్ట్ అయ్యారు. రెబల్స్ అనే వాళ్ళు ఏంటి గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తున్నారు. గవర్నమెంట్ అగెయిన్స్ట్గా అంటే గవర్నమెంట్ ఏమో ప్రో వెస్ట్ కానీ లేకపోతే ప్రో యూరోపియన్ యూనియన్ కానీ ఉంది. దాంతోపాటు రెబల్స్ ఏంటి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద యుక్రెయిన్ మొత్తాన్ని కూడా రష్యాలో కలిపేయడానికి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఇట్లా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. 2014 తర్వాత ఏమైంది ఒకసారి ఒక మలేషియన్ ఎయిర్లైన్ ఏదైతే వెళ్తుందో దాన్ని ఈ రెబల్స్ అనే వాళ్ళు షూట్ చేశారు. ఆల్మోస్ట్ 300 మెంబర్స్ ఉన్నారు ఆ ఫ్లైట్లో ఉన్నారు. సో అది షూట్ చేయడం వల్ల ఏమైంది రష్యా ఇండైరెక్ట్గా ఈ రెబల్స్కి హెల్ప్ చేస్తుంది కానీ లేకపోతే సపోర్ట్ చేస్తుందని కానీ ఈ యుక్రెయినియన్ పర్సన్స్ వీళ్ళు ఇంకా సీరియస్గా చేయడం జరిగిందనమాట. దాడులు చేయడం కానీ గవర్నమెంట్కి రెబల్స్కి మధ్యలో ఈ ఉద్రిక్తకరమైన వాతావరణం ఇంకా ఎక్కువైందనమాట. దాని తర్వాత ఏమైంది 2014లోనే
మనకి మిన్స్క్ అగ్రిమెంట్స్ అనేవి సైన్ అయ్యాయి అనమాట. మిన్స్క్ అంటే బెలారస్ క్యాపిటల్. ఇక్కడ ఏంటంటే పీస్ డీల్ అంటే ఏంటి, ఇలాంటి అంటే యుద్ధం రాకుండా వాళ్ళు ఏం చేశారంటే బెలారస్ క్యాపిటల్ మిన్స్క్లో కొన్ని సీజ్ ఫైర్ అనమాట. అంటే కొంచెం మన కాల్పుల విరమణ ఒప్పందాలు కానీ, లేకపోతే ప్రిజనర్స్ని ఎవరైతే ఈ కంట్రీ ఆ కంట్రీ క్యాప్చర్ చేశారో వాళ్ళని ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ, లేకపోతే హెవీ వెపన్స్ని వాడకుండా కొన్ని ఆంక్షలు విధించడం కానీ, ఇలాంటివన్నీ కూడా 2014 మిన్స్క్ డీల్లో సైన్ చేశారు. దాని తర్వాత ఏమైంది, 2015లో మళ్ళీ ఈ ఫస్ట్ మిన్స్క్ డీల్ 1 అనేది ఆల్రెడీ సైన్ చేసినా కూడా 2 కంట్రీస్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, 2 కూడా దీన్ని వైలేట్ చేశారు. దాని తర్వాత ఏమైంది, 2015లో ఫ్రాన్స్ జర్మనీ కూడా నెగోషియేట్ చేయడం వల్ల మళ్ళీ మిన్స్క్ సెకండ్ డీల్ కూడా స్టార్ట్ అయిందనమాట. సో ఇలా 2015లో కూడా స్టార్ట్ అయింది. ఇలా కంటిన్యూ అవుతున్న కాంటెక్స్లో ఏమైంది, ఇప్పుడు యుక్రెయిన్కి ఆఫర్ ఏమి ఇచ్చారు రీసెంట్ టైమ్స్లో, రష్యా యుక్రెయిన్ మధ్యలో రష్యాని ఏం చేయాలనుకుంటున్నారు, ఒంటరి చేయాలని యుఎస్ కానీ అదర్ యూరోపియన్ కంట్రీస్ కానీ చూస్తున్నాయి అనమాట. సో యుక్రెయిన్ ఏంటి, నాటోలో మేము జాయిన్ అవుతామని ఒక సైన్ లాగా ఇచ్చేసరికి ఏమైందంటే రష్యాకి ఇది నచ్చలేదు. ఎందుకంటే నాటో పక్కకే, అంటే రష్యా బార్డరింగ్ కంట్రీ యుక్రెయిన్ కాబట్టి యుక్రెయిన్ నాటోలో జాయిన్ అయితే ఏమవుతుంది, యుఎస్ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ వాళ్ళ బేసెస్ కానీ ఇవన్నీ ఇక్కడ పెట్టుకుని వెపన్స్ని ఇక్కడ పెడితే ఈ రష్యా డైరెక్ట్ టార్గెట్ అవుతుంది. అంటే మా సెక్యూరిటీ అనేది ఇక్కడ వైలేట్ అవుతుంది, నాటోలో జాయిన్ అవ్వద్దు అని చెప్పి యుక్రెయిన్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో అలా ఆ కాంటెక్స్లో ఎప్పుడైతే మనకి యుక్రెయినియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ నాటోలో మేము జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఒక సిగ్నేచర్ ఇవ్వడం వల్ల, అంటే సైన్ ఇవ్వడం వల్ల ఏమైందంటే అప్పుడు ఈ రష్యా యుక్రెయిన్ వార్ అనేది 2022 ఫిబ్రవరిలో స్టార్ట్ అవ్వడం జరిగింది. దానికి గల కారణాలు ఏంటనేది మనం చూసాం. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అంటే ఏంటంటే మెయిన్ రీజన్ రష్యాకి యుఎస్కి మధ్యలో. సో 2 కంట్రీస్ కూడా మనం చూస్తే కూడా కోల్డ్ వార్ తర్వాత సబ్సిక్వెంట్గా యుఎస్ స్ట్రాంగ్ అయింది. దాంతోపాటు మనకి యుఎస్ఎస్ఆర్ అనేది డిసింటిగ్రేట్ అయింది కాబట్టి ఎకనామిక్గా రష్యా వీకెన్ అయిపోయినా కూడా యుఎస్ రష్యా 2 కూడా ఏ కంట్రీలో అయినా మీరు చూస్తే ఆఫ్ఘనిస్తాన్లో కానీ, లేకపోతే సిరియాలో కూడా, ఇరాన్లో కూడా, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ ఏంటంటే మా పవర్ మేమే మనం అంటాం కదా జనరల్గా పవర్ ఎక్కువ చూపించాలని కానీ, అజమాయిషి చూపించాలని కానీ 2 కంట్రీస్ ఫైట్ చేయడం వల్ల కూడా ఒక రీజన్ అనమాట బ్యాలెన్స్ ఆఫ్ పవర్ కోసం. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, బఫర్ జోన్. ఇది వెస్ట్రన్ కంట్రీస్ ఏం చూస్తున్నాయి, యుక్రెయిన్ అనే దానికి రష్యాకి యుక్రెయిన్ అనే దాన్ని బఫర్ జోన్గా చూస్తున్నాయి అనమాట. అంటే వాళ్ళు ఇక్కడ కనుక కంట్రోల్ తెచ్చుకోగలిగితే రష్యాని ఈజీగా అటాక్ చేయొచ్చు అనే దానికి వాళ్ళు బఫర్ జోన్గా చూస్తున్నారు. ఇది రష్యాకి నచ్చట్లేదు. దాంతోపాటు రష్యన్ ఇంట్రెస్ట్ ఇన్ బ్లాక్ సీ. మీరు యుక్రెయిన్ అనే దాన్ని వాళ్ళు కంట్రోల్ మిస్ చేసుకుంటే ఏమవుతుందంటే బ్లాక్ సీ నుంచి చాలా ట్రేడ్ జరుగుతోంది, లేకపోతే చాలా ఇంపార్టెంట్ లొకేషన్స్కి బ్లాక్ సీ అనేది వాళ్ళు వాడుకోవడానికి మెయిన్ చోక్ పాయింట్గా ఉంటుందన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా రష్యాకి అగెయిన్స్ట్గా మారే అవకాశం ఉంటుంది ఒకవేళ రష్యా యుక్రెయిన్ మీద పట్టు కోల్పోతే కనుక. దాని తర్వాత ప్రొటెస్ట్ అనేవి నేను చెప్పాను ఆల్రెడీ. సో రెబెల్స్ అని ఈస్టర్న్ పార్ట్లో ఉన్న యుక్రెయినియన్స్ అందరూ కూడా రష్యాలో విలీనం అవ్వాలని చూస్తున్నారు, అది కూడా ఒక రీజన్. దాంతోపాటు సెపరేటిస్ట్ మూవ్మెంట్ మనం చూసాం, డాన్బాస్ రీజన్ కానీ, డొన్స్క్ అండ్ లొహాన్స్క్ రీజన్స్, ఇవి ఈస్టర్న్ యుక్రెయిన్లో ఉన్నాయి. వీళ్ళు ప్రో రష్యా ఉన్నారు, వెస్టర్న్ యూరోపియన్ ఏమో అగెయిన్స్ట్గా ఉన్నారు. దాంతోపాటు క్రిమియన్ ఇన్వేషన్ జరిగింది 2014లో. సో రష్యా ఎప్పుడైతే క్రిమియాని నెక్స్ట్ చేసింది, రష్యా ఏం చెప్తుంది అంటే మేమే యుక్రెయిన్కి గిఫ్ట్గా ఇచ్చాం, సో మేమే తీసుకుంటున్నామని. కానీ యుక్రెయిన్ ఏం చెప్తుంది, అది ఎనెక్సేషన్ అని అంటుంది అనమాట. సో ఇది ఒకటి. తర్వాత యుక్రెయిన్స్ నాటో మెంబర్షిప్కి మేము రెడీగా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్పడం కానీ, ఈ మిన్స్క్ అగ్రిమెంట్స్ అనేవి ఫెయిల్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ రీజన్స్ రష్యా యుక్రెయిన్ మధ్యలో వార్ రావడానికి. సో మనం తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు ఈ యాక్సిస్ ఆఫ్ ఈవిల్ 2.2 అంటే ఏంటి. ఇది రీసెంట్ టైమ్స్లో హైపర్సోనిక్ మిసైల్స్, ఇంతకుముందు మనకు తెలిస్తే ప్రపంచ యుద్ధాలు 2 సార్లు జరిగినప్పుడు అప్పుడు మనం యూజ్ చేసినవి వేరే ఉన్నాయి, బ్యాటిల్ ట్యాంక్స్ కానీ ఇలాంటివన్నీ వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు కనుక చూస్తే మీరు అడ్వాన్స్డ్ వెపనరీ అనేది వచ్చింది వార్లో. సో రష్యా యుక్రెయిన్ కానీ, ఇజ్రాయెల్ పాలస్తీన్లో కానీ మనం రీసెంట్ టైమ్స్లో చూస్తే ఏం ఎక్కువ వాడుతున్నారు, డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ వాడుతున్నారు అనమాట. డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ వాడుతున్నారు. సో ఈ మిసైల్స్లో ఒక రకం ఏంటంటే హైపర్సోనిక్ మిసైల్స్ అంటే ఏంటి, సౌండ్ కంటే 5 times స్పీడ్గా వెళ్ళగలిగే మిసైల్స్ అనమాట. సో వీటిని ఎవరు యూజ్ చేశారు ఫస్ట్ టైం అంటే రష్యా యూజ్ చేసింది. సో రష్యా దగ్గర ఫస్ట్ హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. సో వీటిని యూజ్ చేసి ఏ కంట్రీస్ ఇవి యాక్సెస్ 2.2 అంటే ఏంటి అంటే కనుక రష్యా కానీ, ఇరాన్ కానీ, నార్త్ కొరియా, తర్వాత చైనా, ఈ కంట్రీస్ అన్నీ ఒక యాక్సెస్, ఒక గ్రూపింగ్ లాగా ఫామ్ అయినాయి అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా వీటన్నిటికీ కామన్ ప్రత్యర్థి ఎవరు, యుఎస్ఏ. సో యుఎస్ఏని టార్గెట్ చేయడానికి వీళ్ళు ఒక గ్రూపింగ్ లాగా ఫామ్ అయ్యారు. దాన్ని యాక్సెస్ ఆఫ్ ఈవిల్ 2.0 అని పిలుస్తున్నారు. దాంట్లో ఏంటంటే మెయిన్గా ఈ హైపర్సోనిక్ మిసైల్స్ అనే దాన్ని
ఇప్పుడు రష్యా దగ్గర ఉన్నాయి కాబట్టి వాటి టెక్నాలజీ ఇరాన్కి ఇవ్వడం కానీ, సో ఇరాన్ ఏం చేస్తుంది వీటిని హౌతీ రెబల్స్కి ఇవ్వడం కానీ, లేదంటే నార్త్ కొరియా దీన్ని యూస్ చేసుకోవడం కానీ, టెక్నాలజీ హెల్ప్ కానీ, లేదంటే చైనా కానీ, ఇట్లా ఏంటంటే వీళ్ళందరూ మేము సిద్ధంగా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాటో అండ్ కలెక్టివ్ డిఫెన్స్ కదా, అలానే ఈ కంట్రీస్ కూడా వీళ్ళ మధ్యలో ఈ హైపర్సోనిక్ మిసైల్స్కి సంబంధించి టెక్నాలజీని షేర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయా అంటే బ్రహ్మోస్ మిసైల్ ఉంది కదా, అది హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్, అది కూడా గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు వే ఫార్వర్డ్ ఏంటనే చూద్దాం. వే ఫార్వర్డ్ అంటే ఏంటి జనరల్గా ఇండియాకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ఎందుకు చదవాలి అని అంటే కనుక, ఇండియా ఇప్పుడు గ్లోబల్ పవర్గా మారాలి అని అనుకుంటుంది. దాంతోపాటు యుఎన్ఎస్సిలో మనకు పర్మనెంట్ మెంబర్షిప్ కావాలని ఇండియా అనుకుంటున్నప్పుడు ఇలాంటి మేజర్ డీల్స్ ఏదైతే ఉన్నాయంటే, రష్యా యుక్రెయిన్ వార్ అనేది ఆల్మోస్ట్ 3 years అయింది. ఒకవేళ ఇండియా కనుక ఏదైనా పీస్ అనే దాన్ని నెగోషియేట్ చేసి 2 countries మధ్యలో జరుగుతున్న వార్ని ఒక ముగింపు తీసుకురాగలిగితే కనుక డెఫినెట్గా ప్రపంచం మొత్తంలో ఇండియా స్టేచర్ అనేది చాలా పెరుగుతుంది. సో మనకేంటంటే అప్పుడు మెనీ కంట్రీస్ మనకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి పర్మనెంట్ మెంబర్షిప్ వచ్చేలాగా. సో అలా ఇండియాకి ఇది యూస్ఫుల్. సో ఇండియా దీన్ని కరెక్ట్ ఆపర్చునిటీగా వాడుకుని 2 కంట్రీస్ మధ్యలో పీస్ అనే దాన్ని తీసుకురావడానికి ట్రై చేయొచ్చు. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎప్పుడూ కూడా డైలాగ్ అన్నాక 2 parties ఈక్వల్స్ ఏ ఉండాలి, వాళ్ళ కన్సర్న్స్ని అడ్రస్ చేసేటట్టు ఉండాలి. సో ఇక్కడ యుక్రెయిన్ ఉంది కానీ రష్యా లేదు కాబట్టి ఈ డీల్ అనేది యూస్ఫుల్గా ఉండకపోవచ్చు. మీకు గుర్తుంటే ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో కూడా క్రైసిస్ ఇలా జరిగినప్పుడు మనకి ఇలానే పీస్ డీల్స్ అనేవి సపోర్ట్ చేశారు. సో ఆ నేమ్ ఆఫ్ ద పీస్ డీల్స్ ఏంటి అనేది మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సో నిన్నటి క్వశ్చన్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. Directive principles of state policy direct the state with respect to social order for the promotion of welfare state, correct, separation of judiciary from executive, then promotion of public health. Answer చూస్తే కనుక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ D 1, 2, 3 అన్నిటిని ప్రమోట్ చేస్తుంది. దాంతో ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ బీన్ ఇన్ న్యూస్ టు ద రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. ఫస్ట్ వన్ ఏంటి, ఈ రీజన్ ట్రాన్స్నిస్టరియా రీజన్, జిమిలియా ఐలాండ్, తర్వాత కెర్సోన్. ఈ 3 రీజన్స్లో ఏది రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ వల్ల న్యూస్లో ఉంది. మీకు రీసెంట్గా తెలిస్తే జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రష్యా అటాక్ చేసింది కదా యుక్రెయినియన్ పవర్ ప్లాంట్ మీద, అది కూడా న్యూస్లో ఉంది, తెలుసుకోండి. సో వీటిల్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అని మీకు తెలిస్తే అది ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్. దాని తర్వాత రష్యా యుక్రెయిన్ వార్ ఈస్ నాట్ ఓన్లీ కాజింగ్ హార్మ్ టు ద ఎకానమీస్ ఆఫ్ 2 countries బట్ హ్యాస్ వైడర్ ఇంప్లికేషన్స్ ఫర్ ద ప్రెసెంట్ వరల్డ్. ఆ 2 countries మధ్యలోనే ఈ యుద్ధం కాదు, ఇది అందరికీ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని. ఎందుకంటే మనం చూస్తే బ్లాక్ సీ గ్రీన్ డైలీ ఇనిషియేటివ్ అని కూడా చూస్తాం. వీట్ అనేది కొన్ని కంట్రీస్కి ఆగిపోవడం కానీ, ఫుడ్ సెక్యూరిటీ కానీ, లేకపోతే గ్లోబల్ సప్లై చైన్స్ ఆగిపోవడం కానీ, మనకు ఆయిల్ ప్రైసెస్ పెరగడం కానీ, ఇలాంటి డిఫరెంట్ నెగిటివ్ ఇంపాక్ట్స్ చూసాం. సో ఈ 2 countries సంబంధించిన నెగిటివ్ ఇంపాక్టే కాదు, ప్రపంచ కంట్రీలన్నిటి మీద ఎలా ఉంటుంది దీని ఇంపాక్ట్ అనేది ఈ ఆన్సర్లో డిస్కస్ చేయండి. సో మనం ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఈరోజు వీడియోలో ఏం డిస్కస్ చేసాం మనం మెయిన్గా, స్విస్ పీస్ డీల్ అంటే ఏంటి, స్విట్జర్లాండ్ పీస్ డీల్ని ప్రమోట్ చేయడానికి మెయిన్ దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాంతోపాటు రష్యన్ రెస్పాన్స్ ఏంటి, ఇండియా పార్టిసిపేట్ చేస్తుందా లేదా, దాంతోపాటు రష్యా యుక్రెయిన్ వార్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసాం. ఇది ఈ రోజుకు సంబంధించిన వీడియో డిస్కషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.